పబ్లిక్ ఇక మా చెల్లె శకుంతల ఏం వార్త పట్టుకొచ్చిందో అది కూడా ఆడుచుకుందాం పాండ్రి. రింగ 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 రే రింగ 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 రే. ఓరి దినేశాలో వార్తలు చెప్పే వగలాడంటే అల్లు అర్జున్ పాటలు పాడుకుంటా డాన్సులు చేస్తున్నా చూడు. కోరి నిన్ను కొలువులో పెట్టుకున్నా చూడు, నాకు బుద్ధి లేదే. ఇంకా నువ్వు కాంక పెట్టించినవుతి కొలువు కొలువు ముచ్చటి చెప్పేదాకా ఆగుతలేవేమే. నాలుగే వందానాయమో నన్ను నాలుకే మందం దానంటావా? నాది ఒక నాలుకే మందమే, నీది పెయ్యంత మందమే కాదే. అయినా నీతో ఓడి పెట్టుకుంటాడు కానీ ఆ ముచ్చటేందో చెప్పు. ఇటు చూడు, నా లైఫ్ సెట్ అయినట్టే. ఏమనుకుంటాను? ఏందే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నావానే శకుంతల? ఎవడే నీ ఏలికి రింగి దొడిగినోడు? వెనకటికి నీ వేస్తుంటే పోతావు. ఆగో కాంటే ఇక పూలు అన్నదట. ఆయన నీకు చెప్పకుండా వేసుకుంటా నానే లగ్గం. మరి ఏం రింగే అది? రాజయోగం పట్టేదందుకేమన్నా పెట్టుకున్నావా ఏంది? రాజయోగం లేదు, రానియోగం లేదు. అయినా గిది మన పానాన్ని కంటికి రెప్పోలే కాపాడే రింగ్ తల్లి. ఆయన నిగ్గిసొంటి అర్థం కాత్తియ్యు. ఏంది నాకు అర్థం కాదా? ఇటు చూడు పారి, చూసినవా? ఓసి పిచ్చక్క, నీది బంగారంతో తయారైన రింగు, నాది టెక్నాలజీతో తయారైన రింగు. గుడ్డొచ్చి పిల్లనెక్కరిచ్చిందట. బంగారం పెయ్యి మీద వేసుకునేది సోకులకు కాదే తల్లి, దీనికి కూడా మన పానాన్ని మంచి చేసే శక్తి ఉన్నది. ఇది గిసొంటి రింగు కాదు. అన్నం ఎంత తినాలనో చెప్తుంది, రాత్రికి ఎంతసేపు నిద్ర పోవాలనో చెప్తుంది, గుండె కరెక్ట్గా కొట్టుకుంటాందో లేదో చూపిస్తుంది, మన పేలు ఏమైనా చక్కెర పెరుగుతుందా లేదా అనేది కూడా లెక్కలేసి మరీ చూపిస్తుంది. నాకు ఇప్పుడు అర్థమైతాంది. సీఎం చంద్రాల సార్ దొడుక్కున్న రింగు గిదే కదా? జగనాల్ సార్ చేతికి చూసిన. సార్ అంటే నాకు అభిమానం కదా, అందుకనే కొనుక్కున్నా. నీ అభిమానానికి ఏంది గాని, జగనాల సార్ కూడా రింగు దొడుక్కున్నాడంటే గా సార్ కూడా చంద్రాల సార్ దారిలోనే నడుస్తాడంటవా? గట్లేం కాదక్క. చంద్రాల సార్ ఉంగరం పెట్టుకున్నప్పుడు ఏమన్నాడు? గ్రహచారం మంచిగా లేక పెట్టుకోలేదు రింగు, పానం కాపాడుకోనికే పెట్టుకున్నా అని చెప్పలేదా? మరి జగనాల సార్ పెట్టుకున్నది కూడా అసంటి రింగే అంటవా? కూటమి సర్కారు షాకులతోటి సార్కు బీపీ పెరిగి రాత్రిపూట నిద్ర పడతలేదట కదా. అంటే నేనంటలేను, అందుకే జగనాల సార్ రింగు పెట్టుకున్నాడని సైకిల్ పార్టోళ్ళు విమర్శిస్తున్నారు కదా. చంద్రాల సార్ లెక్క జగనాల సార్ ఏమైనా ఉంగరం ఎలుగు పెట్టుకున్నాడు? నడిమిట్ల ఎలుగు పెట్టుకున్నాడు. చూడనీకి కూడా ఆ ఉంగరం మళ్ళా నీలం రంగు అవపడుతుంది. ఆయన జగనాల సార్కు పాపం ఆచారం బాగలేకనే పెట్టుకున్నట్టున్నాడు పాపం. నాకు తెలిసి జగనాల సార్కు గసంటి నమ్మకాలు లేవనుకుంటా కాదే. గా సార్ కూడా చంద్రాల సార్ లెక్కనే పానం కాపాడుకునే తందుకే పెట్టుకున్నాడు కావచ్చు రింగు. కాదక్క, చంద్రాల సార్ అంటే జగనాల సార్ చిన్నోడే కదనే. గా సార్ ఎందుకే గివ్వని? నా సీఎం గానే జగనాల సార్ రింగ్ పెట్టుకున్నాడేమో అనిపిస్తుంది. ఏమోనే, ఒకలేమో ఆరోగ్యం కోసం పెట్టుకున్నారా అంటాండ్రు, ఇంకొకలేమో గాంగురం ఎవరి దగ్గర ఉంటే ఆలే సీఎం అంటాండ్రు. ఇంతకీ నువ్వేడగొన్నవే గా రింగు? ఆఫీస్ కత్త అంటే బాట పొంటి 1000కి 3 రింగులు అంటే 300 పెట్టి కొన్న అక్క రింగు. అబ్బో, బాగా ఖరీదైన రింగే. ఆయన రోడ్డు పొంటే అమ్మే రింగు కొని గింత బిల్డప్ కొడుతున్నావా? నన్ను తిడతానావు కదా, తిట్టు, ఇంకా తిట్టు. మా జగనాల్ సార్ రింగు పెట్టుకున్నాడు కదా, అచ్చేసాలు ఖచ్చితంగా సీఎం అవుతాడు. సీఎం అయినాక చెప్తా నీ సంగతి. చాలు పోయి ఆ నల్లత్తాంది కావచ్చు, నీళ్ళు పట్టుపో. నీ అబ్బా, ఆర్తలు నేనే చెప్పాలి, ఇంట్లో పనులు నేనే చేయాలి. జగనాల్ సార్ సీఎం అయినాక నేను కూడా రింగు పెట్టుకొని సర్పంచ్ని ఆకపోతే చూడు. ఆయనట్టే ఉన్నది తీ. చూసింది కదా నొల్లా, ఒకప్పుడు చంద్రాల సారు గిసంటి రింగే పెట్టుకుంటే జగనాల సారు మైకుల ముంగట పొట్టు అరుచుకున్నాడు. ఇప్పుడు చూస్తేనేమో అలవాటు లేకపోయినా చంద్రాల సారు లెక్కనే రింగు తొడుక్కున్నాడు. మరి ఈ ఇద్దరు లీడర్లు నిజంగానే టెక్నాలజీ ఫాలో అవుతాండ్రా, లేకుంటే ఆ రింగు లోపల ఇంకేమన్నా మతలబు ఉన్నదా? అది ఆ దేవునికే తెలవాలి. కానీ మనమైతే కర్మ వార్తలు చూద్దాం పాండ్రి.